ఇక మరో పక్కన కేసీఆర్ మాట్లాడినటువంటి ఆ మాటలకి గట్టిగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కౌంటర్ ఇచ్చినటువంటి వార్తను కూడా చూసుకుందాం. ఇక కట్టె లేకుండా నిలబడు చాలు, దమ్ముంటే అసెంబ్లీకి రా, లెక్కలు తేల్చుకుందాం. మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. చెల్లని రూపాయి, ప్రజలతో బంధాలు తెగాయి. సోషల్ మీడియాలో రాఖీ సావంత్ కు లైక్లు వస్తాయి. సో నిన్న ఏమన్నాడు కేసీఆర్, ఏమన్నాడంటే ఈ వాళ్ళ యొక్క పోల్ పెట్టుకుంటే దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తేనే వాళ్ళ దాంట్లో వాళ్ళు పెట్టుకున్నప్పటికీ కూడా, అంటే మరి గతంలో రాఖీ సావంత్, సల్మాన్ ఖాన్ వీళ్ళిద్దరిలో ఎవరు మంచి నటులు అని చెప్పేసి అన్నప్పుడు సల్మాన్ ఖాన్ కంటే ఎక్కువగా రాఖీ సావంత్కు పడ్డాయి ఓట్లు. సో అంత మాత్రాన మాత్రం ప్రభుత్వం విఫలమైనట్టు కాదు అన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. సో ఏదేమైనప్పుడు కూడా ఆ పోల్ తోటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సెల్ఫ్ గోల్లో వాళ్ళు పడ్డట్టుగా కనబడతా ఉంది. కట్టె లేకుండా నిలబడు చాలు, దమ్ముంటే అసెంబ్లీకి రా, లెక్కలు తేల్చుకుందాం. మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. చెల్లని రూపాయి, ప్రజలతో బంధాలు తెగాయి. సోషల్ మీడియాలో రాఖీ సావంత్ కు లైక్లు వస్తాయి. తాను కొడితే మామూలుగా ఉండదన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా బదిలిచ్చారు. బలంగా కొట్టడమేమో గాని కట్టె లేకుండా నిలబడు చూద్దామంటూ ఎద్దేవా చేశారు. ఫామ్ హౌస్ లో ఉండి మాట్లాడడం కాదని, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, ఎవరెంటో లెక్కలు తెలుసుకుందామని సవాల్ విసిరారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తొలుత విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు పందికొక్కుల్లా దోచుకున్నారని, 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. అన్ని వర్గాలకు పంగనామాలు పెట్టిన చరిత్ర చంద్రశేఖరరావుది. జహాంగీర్ పీర్ దర్గాకు 100 కోట్లు ఇస్తానని, రాజన్న సిరిసిల్ల ఆలయానికి 100 కోట్లు ఇస్తానని మోసం చేశాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మాట ఇచ్చి ఎండబెట్టిన దుర్మార్గుడు. ఏడాది కూడా కాకముందే ఆయన కోసం ప్రజలు ఏడుస్తున్నారట. నీ కోసం ఎవరు బాధపడడం లేదు, నువ్వు బలంగా కొట్టడమేమో గాని కట్టే లేకుండా నిలబడు చూద్దాం. 14 నెలలు ఫామ్ హౌస్ లో ఉంటూ గంభీరంగా చూస్తున్నంటున్నావు. ఏం చూస్తున్నావు? అచ్చొచ్చిన ఆంబోతుల్లా కొడుకును అల్లుడిని ప్రజల మీదకు వదిలావు. వారు ఊరి మీద పడి మేస్తున్నారు, వారిని అదుపులో పెట్టుకో. నేను మీలా మాట ఇచ్చి మడప తిప్పను, హామీనిచ్చి ఎగ్గొట్టను. అబద్ధాలు చెప్పడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుండు సున్నా అయినా మీలో మార్పు రాలేదని రేవంత్ రెడ్డి విమర్శించడం జరిగింది. కొడుకు, బిడ్డ, అల్లుడు పందికొక్కుల్లా వాళ్ళందరూ కూడా తెలంగాణ సంపదలంతా కూడా తిన్నారని చెప్పేసి రేవంత్ మాట్లాడినటువంటి మాటలతో పాటు ప్రజలకు పంగనామాలు పెట్టారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు అనేక హామీలిచ్చి ప్రజలకు పంగనామాలు పెట్టిన చరిత్ర కేసీఆర్ది అని సీఎం రేవంత్ ఆరోపించారు. అందుకే ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పారన్నారు. నువ్వు అసెంబ్లీకి వస్తే అన్ని మాట్లాడుకుందాం, అడిగిన లెక్కలన్నీ చెప్తా, మేము మాట తప్పం, మడబ తిప్పం. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు, కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఆర్థిక సాయం వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాం. నిరుద్యోగ సమస్యను దృష్టిలో పెట్టుకుని 6 నెలల్లోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇవ్వలేనన్ని ఉద్యోగాలు ఏడాదిలోనే ఇచ్చామని సీఎం అన్నారు. వీటన్నింటిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్పారు. తమ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టి తొలిసారి బీసీల లెక్కలు తేల్చామన్నారు. కులగణన నివేదిక శనివారం రానుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికతో పాటు కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. రాఖీ సావంత్ కు లైక్లు వస్తాయి. కేసీఆర్ రద్దయిన 1000 రూపాయల నోటు లాంటి వారని, కాలం చెల్లిన నోటులో జేబులో పెట్టుకుని తిరుగుతామా అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను తెలంగాణ సమాజంలో అడిగేటోళ్లే లేరని, ఫామ్ హౌస్ లో ఉన్న ఆయనకు ప్రజలతో సంబంధాలు తెగిపోయాయని అన్నారు. ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ మారలేదని విమర్శించారు. సోషల్ మీడియాలో కేసీఆర్ కు నాకు పోటీ పెడితే నాకంటే కేసీఆర్ కు ఎక్కువ లైక్లు వచ్చాయంటున్నారు. కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ సోషల్ మీడియా, టిక్ టాక్ లో లైకులు చూసి సంబరపడుతున్నారు. దీనిని బట్టి ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో సల్మాన్ ఖాన్ కు, రాఖీ సావంత్ కు సోషల్ మీడియాలో పోటీ పెడితే రాఖీ సావంత్ కే ఎక్కువగా లైకులు వచ్చాయి. అంత మాత్రాన సల్మాన్ ఖాన్ గొప్ప నటుడు కాకుండా పోతాడా? ఆయన కేసీఆర్ పెద్ద మనిషి,
ఆయన్ను నేను ఏమీ అనడం లేదు, ఊరి మీద పడి అరుస్తున్నా తన అల్లుడిని కొడుకుని కంట్రోల్ పెట్టుకోవాలని చెప్పేసి మాత్రం సూచిస్తున్నానని రేవంత్ అన్నారు. విద్యారంగానికి అధిక ప్రాధాన్యత, విద్యారంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకున్నానని చెప్పారు. సీఎం చెప్పారు. మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ, ఎంతో చరిత్ర కలిగిన ఈ పాఠశాల 150 ఏళ్ల వేడుకల్లో పాల్గొనే అవకాశం రావడం తన భాగ్యం అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణరావుతో పాటు రాజకీయ ఉద్దండులు మర్రి చెన్నారెడ్డి, యూపీ మాజీ గవర్నర్ సత్యనారాయణ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాసరావు, పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్ వంటి ప్రముఖులు చదువుకున్న పాఠశాల చరిత్ర ఎంతో ఘనమైనదని తెలిపారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందనే విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడమే కాకుండా భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖ బడ్జెట్ 21,000 కోట్లకు పెంచామని, గతంలో 7% ఉండగా 11% తీసుకువచ్చామని తెలిపారు. రాబోయే రోజుల్లో 15% కేటాయిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించే విషయంపై ఉపాధ్యాయులు కొంత ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎవరిపైన ఆరోపణలు చేయడం లేదంటూనే లోపాలను సవరించుకుందామన్నారు. విద్యారంగంలో గణాంకాలు చూసినప్పుడు చిన్న చిన్న అంశాలు ఆశ్చర్యం, బాధ కలిగిస్తాయి. రాష్ట్రంలో 30,000 ప్రభుత్వ పాఠశాలలో 24 లక్షల మంది పిల్లలు చదువుతుండగా 12,500 ప్రైవేటు స్కూళ్లలో 30 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదువు చెప్పే టీచర్లు మీకంటే గొప్పగా చదువుకున్న వారు కాదు. కానీ ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీల ఫలితాలు చూసినప్పుడు బాధ వేస్తుంది. ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు ఈ విషయంలో ఆలోచించాలి. పాఠశాలలు అయిపోయిన తర్వాత విద్యార్థుల టాలెంట్ వెలికితీసి మేలి రత్నాలను తయారు చేయాలని చెప్పేసి నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. సో దాంట్లో నిన్న ఆ పాఠశాలకు వెళ్ళిన తర్వాత విద్యార్థులను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. దాని తర్వాత కేసీఆర్ని గట్టినే మాట్లాడినటువంటి మాటలు కూడా చూసుకోవచ్చు. ప్రజలకు కూడా పంగనామాలు పెట్టినటువంటి చరిత్ర ఇలా కేసీఆర్ సొంతం అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. 14 నెలల పాటు ఫామ్ హౌస్లో పడుకున్నాడు. చాత కాలేదు, ప్రజలకు ముఖం చూపెట్టడం ఇష్టం లేకనో, లేకపోతే ఏంటి అనేది తెలియదు. కానీ 14 నెలల పాటు తలదాచుకొని ఇలా మెల్లగా పుట్టలోకి వెళ్ళి ఇట్లా బయటకు వచ్చింది అన్నట్టు. పుట్టలోకి వెళ్ళి ఫామ్ హౌస్ మెల్లగా బయటకు. సో అట్లా బయటకు వచ్చి ఇట్లా తొంగి చూసి ఎవరు లేరు కదా మాట్లాడదామని చెప్పేసి ఇక నోటికి వచ్చినట్టుగా ఆయన మాట్లాడాడు. కార్యకర్తల ఉద్దేశం ఎక్కడ మాట్లాడాడు, ఏదో బయటకు వచ్చి ఎక్కడ కాదు, ఆయన ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్లోనే మాట్లాడాడు, అక్కడే మాట్లాడాడు. అంటే బయటికి రావడం కేసీఆర్కి ఇప్పుడు ఇష్టం లేదు. ఏదో భారీ బహిరంగ సభలు పెడతాం, ఈ సభలు పెడతాం, ఆ సభ ఎప్పుడు పెడతాడట, ఫిబ్రవరి చివరి వారం, అంటే ఈ సంబంధించినటువంటి నెలలో సభ పెడతాడు. ఎందుకు పెడతాడు సభ అంటే, మరి ఇన్ని రోజులు రానటువంటి కేసీఆర్కు ఆలోచన సభ పెట్టాలనో, లేకపోతే కనీసం ఇప్పటి వరకు నిన్ను గెలిపించుకున్నటువంటి గజ్వేల్ ప్రజలకైనా ఒక్క రోజైనా కలిసినవా? ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతవు, ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతం తీసుకుంటావు, సపరేట్ అయినటువంటి మర్యాదలు, రాచ మర్యాదలు, క్వార్టర్స్ అంటే ఆ క్వార్టర్ కాదు, ఆ క్వార్టర్స్ ఉండేదానికి క్వార్టర్స్, గన్మెన్లు, ఇవన్నీ ఇచ్చి జీతం తీసుకొని నీకు ఒకవేళ చేత కాకపోతే నా వల్ల కాదు అని చెప్పేసి మళ్ళీ 4 సంవత్సరాలు నువ్వు మొండి కత్తి పట్టుకొని తిరుగు. మొండి కత్తి ఉంటుంది కదా, నువ్వు యుద్ధం చేసేటువంటి కత్తితో ఎట్లా చేయలేవు, కానీ అయిపోయింది. ఇక మొండి కత్తి పట్టుకొని తిరుగు జనాల్లో. కానీ ఇప్పుడు ఎందుకు వస్తూ ఉన్నాడంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ నిమ్మలంగా బయలుదేరింది అన్నట్టు ఓట్ల రాజకీయం. మరి నీకు నిజంగా కూడా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ప్రజలను హింసిస్తుంటే, నువ్వు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి సందర్భంలో నువ్వు ఏం చేయాలి? మాట్లాడాలి, బయటికి రావాలి, ఎదురించాలి, నిలబడాలి, ప్రజలకు భరోసా ఇవ్వాలి. అది ఏం లేకుండా కేవలం నేను మాత్రం తప్పు చేయలేదు, మీరే తప్పు చేసినని ఆయన వాళ్ళ మీదకి నెట్టేస్తా ఉన్నాడు. తులం బంగారం కోసం ఆశపడే ఓట్లేసిండ్రు. మీ అనుభవం మీరు కురవండి, మీ అనుభవం మీరు ఎక్కడైనా చావండి. సో ఇటువంటి వ్యాఖ్యలని కేసీఆర్ చేస్తూ ఉన్నాడు, రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. సో వాటన్నిటిపైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గట్టినే తనదైనటువంటి శైలిలో అరుచుకోవడం జరిగింది. సో ఇది మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి గట్టి కౌంటర్. సో అదే కాకుండా చాలామంది ఆయన మాట్లాడినటువంటి మాటలకి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకి.